నిజంగా మొగతనంతో రాజకీయం చేయాలబ్బా. ఉంటే ఉండాలి, పోతే పోవాలి. వైసీపీ నుంచి టీడీపీలోనికి వెళ్లిన వారి పరిస్థితి రోహింగ్యాల కంటే దారుణంగా తయారైపోయింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి నుంచి ఈ రోజు చింతకాయల విజయ్ వరకు చేసిన వ్యాఖ్యలు గమనిస్తే వైసీపీ నుంచి టీడీపీలోనికి చేరిన వారి పరిస్థితి ఎంత అవమానకరంగా ఉందో అర్థమవుతుంది. కొన్ని నెలల క్రితం ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే వైసీపీ నుంచి కొందరు కోవర్టులు వచ్చారు, వాళ్ళ వల్లే హత్య రాజకీయాలు జరుగుతున్నాయంటూ మొత్తం హత్య రాజకీయాలకంతా కారణం వలస వచ్చిన వైసీపీ నాయకులని ఒక నింద వేసేశారు. మొన్న చింతమనేని ప్రభాకర్ వైసీపీ నుంచి కోవర్టులు వచ్చారు, వాళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు వెళ్ళిపోతారో, వాళ్ళకి ఎప్పటికైనా వాళ్ళ అడ్రస్ కేర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అని మాట్లాడారు. కానీ అక్కడే ఉన్న మంత్రి పార్థసారథి గారికి కోపం వచ్చింది. వెంటనే ఆ వ్యాఖ్యలు ఖండించారు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి అనుమతి లేకుండా ఏ ఒక్కరైనా పార్టీలోనికి వచ్చారా, కోవర్టులు అనడం కరెక్ట్ కాదంటూ వాదించారు. కానీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మాత్రం పార్థసారథి గారిని టార్గెట్ చేసింది. పార్థసారథి అతి పెద్ద కోవర్ట్ అంటూ కొందరు కామెంట్ పెట్టేశారు తెలుగుదేశం పార్టీ నెటిజన్లు. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, నెటిజన్లు కానీ ఎవరు కూడా వైసీపీ నుంచి టీడీపీలోనికి వెళ్ళిపోయిన వారిని ఓన్ చేసుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీకి తొలి నుంచి కూడా ఒక అలవాటు ఉంది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ గెలవడం కోసం అందరినీ కలుపుకుంటారు. రండి, ఎవరైనా సరే, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అందరినీ కలుపుకుంటారు. కానీ ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళందరినీ సెకండ్ గ్రేడ్ పీపుల్ గానీ ట్రీట్ చేస్తూ ఉంటారు, బహిరంగంగా మాట్లాడుతుంటారు. దీనికి పవన్ కళ్యాణ్ గారు కూడా అతీతమేం కాదు. 2014 నుంచి 19 మధ్య 2014లో గెలవడానికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసినప్పటికీ కూడా గెలిచిన తర్వాత ఇదే చింతమనేని ప్రభాకర్ పవన్ కళ్యాణ్ గారి గురించి, చిరంజీవి గారి గురించి ఎంత దారుణంగా అవమానకరంగా మాట్లాడారో చూశారు. బాలకృష్ణ గారు ఏం మాట్లాడారో చూశారు. అలగా జనమని వేశారు జనసేన పార్టీ వాళ్ళని. ఇది ఒక యాటిట్యూడ్ అయితే తెలుగుదేశం పార్టీలో ఉంది. ఇప్పుడు లేటెస్ట్ గా చింతకాయల విజయ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇవేదో వైసీపీ నాయకులకు మాత్రమే కాకుండా మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఆయన ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్న వైఖరే సరైనది కాదని చెప్తూ ఉన్నారు ఇండైరెక్ట్ గా. చింతకాయల విజయ్ చెప్తున్నారు, లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి, పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి కొందరు వైసీపీ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. అలా ఎవరెవరు మాట్లాడుతున్నారో కూడా అంతా నాకు తెలుసు, వాళ్ళ పేగులు తీస్తా అని కూడా మాట్లాడారు. అంటే వైసీపీ వాళ్ళతో ఎవరు మాట్లాడకూడదు అన్నది చింతకాయల విజయ్ చెప్తున్న ఆర్గ్యుమెంట్. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఓ తెలుగుదేశం పార్టీ నాయకుడు సర్పంచ్ గా ఆ గ్రామంలో గెలవడం కోసం ఆ గ్రామంలో ఉన్న వైసీపీ వాళ్ళతో మాట్లాడితే అదొక పెద్ద నేరం, పేగులు తీసి రోడ్డు మీద వేసేంత నేరం అని చింతకాయల విజయ్ గారు చెప్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు తాను ముఖ్యమంత్రి కావడానికి ఎన్నికల ముందు వైసీపీ నుంచి ఎంపీలని, ఎమ్మెల్యేలని, మాజీ మంత్రులను అందరినీ తీసుకున్నారు కదా, మరి దాన్ని ఏమనాలి? అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఒకటి, కింద సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా గెలవాలనుకుంటున్న వాళ్ళు వాళ్ళ స్థాయిలో రాజకీయ ప్రయోగాలు చేసుకుంటే అది నేరం అవుతుందా? పైగా చింతకాయల విజయ్ ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. రాజకీయాల్లో గెలవడం, ఓడడం అన్నది కామన్, ఒకసారి గెలుస్తుంటాం, ఒకసారి ఓడిపోతుంటాం. రాజకీయాలు అన్నవి మగతనంతో చేయాలి, వైసీపీ వాళ్ళతో మాట్లాడడం ఏంటి అని కూడా మాట్లాడారు. ఇక్కడ బాగా నిశ్చితంగా గమనిస్తే ఇంకో మాట కూడా అన్నారు, ఇలాంటి రాజకీయాలు చేయడం కంటే చీర కట్టుకొని ఇంట్లో కూర్చుంటే మేలు అన్నారు. ఇది చాలా మహిళల్ని కించపరిచే వ్యాఖ్య. కొద్ది రోజుల క్రితం రోజా గారు చీరలు, గాజులు పంపిస్తానని ఎప్పుడు అన్నారని చెప్పి నారా లోకేష్ గారు పదే పదే మీటింగుల్లో చెప్పేవాళ్ళు. వైసీపీ వాళ్ళు మహిళలను అవమానిస్తూ ఉన్నారు. మరి చింతకాయల విజయ్ గారు చీర కట్టుకొని ఇంట్లో కూర్చునేది మేలు అంటున్నారు అంటే, రాజకీయం మగతనంతో చేయాలి అంటున్నారంటే, అంటే ఆడతనంతో రాజకీయాలు చేయకూడదా? మరి చింతకాయల విజయ్ గారి నుంచి ఏమన్నా వివరణ తీసుకుంటారా? ఆ వ్యాఖ్యల్ని తెలుగుదేశం పార్టీ ఖండిస్తుందా? అలాంటివే ఖండించదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం మాట్లాడినా సరే చూస్తూ ఉండాలి, వాటి మీద రివ్యూ ఉండదు, చర్యలు ఉండవు, చర్చలు ఉండవు. అయితే చింతకాయల విజయ్ రాజకీయాలు చేస్తే మగతనంతో చేయాలి, గెలిచినా ఓడినా అని అన్న వ్యాఖ్య మాత్రం చాలా చర్చనీయాంశం అవుతుంది. ఇలాంటి మగతనం ఈ రాష్ట్రంలో ఎవరికి ఉంది, ఏ రాజకీయ పార్టీలో ఉంది అన్నది కూడా ఒక చర్చకి వెళ్తోంది. సరే, తెలుగుదేశం పార్టీలో ఉంటూ చింతకాయల అయ్యన్న పాత్రుడు మగతనం గురించి ఓడినా గెలిచినా సరే ఒకే లైన్ మీద ఉండాలి అని చెప్పే నైతికత తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకు ఉంటుందా అన్న ఒక చర్చ కూడా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు తన అధికార అవసరాల కోసం రంగులు మార్చుకుంటూ పార్టీలతో పొత్తులు మార్చుకుంటూనే వెళ్ళింది. 2014లో జనసేన బీజేపీతో వచ్చారు. 2019కి వచ్చేసరికి బీజేపీని, జనసేనను దూరం పెట్టారు. బీజేపీతో అయితే ఏకంగా ఖాయం పెట్టుకున్నారు. మళ్ళా 2024 వచ్చేసరికి మాత్రం మళ్ళా అదే బీజేపీ, అదే పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఎన్నికలకు వెళ్ళారు. సో ఇలా, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒకే పార్టీ, ఒకే లైన్ మీద ఉన్నారు. గెలిచినా ఓడినా సరే నేను ఒంటరిగానే వస్తాను, నా సిద్ధాంతాలు కట్టుబడే, ప్రజలు నమ్మితే ఓట్లు వేస్తారు, లేకుంటే లేదు, నేను సింగిల్ గా వస్తానంటున్నారు. కానీ ఆయన ఎప్పుడు పొత్తులు మార్చలేదు. మగతనంతో, ఒకవేళ ఆ పదం వాడకూడదు కానీ, ఎందుకంటే మగతనము, ఆడతనము రెండు వేరు, అంటే కించపరచడం అవుతుంది. రాజకీయాలు ఆడవాళ్ళే స్ట్రాంగ్ గా చేశారు ఈ దేశంలో చెప్పాలంటే. మగవాళ్ళే చేస్తారు, మగతనం ఉంటేనే రాజకీయాలు చేస్తారు అన్నది చాలా అభ్యంతరకరమైన కామెంట్. అయినప్పటికీ కూడా చింతకాయల విజయ్ గారి పాలసీలోనే తీసుకుంటే అలాంటి తత్వం జగన్మోహన్ రెడ్డిలో కనపడుతుంది. గెలిచినా సరే, ఓడినా సరే,
వాళ్ళని వీళ్ళని కాలబట్టుకోవడం ఏంటి, మనం సింగిల్ గానే వెళ్దాం, మన సిద్ధాంతాలు నచ్చితే ప్రజలు ఓట్లు వేస్తారు అన్న లైన్ మీద ఈ రాష్ట్రంలో నిలబడిన వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే. కానీ చంద్రబాబు నాయుడు గారు చూడండి, తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు పెట్టేసుకున్నారు, ఆ స్థాయికి వెళ్ళిపోయారు. సో అలాంటి పార్టీలో ఉంటూ మగతనం గురించి, ఆడతనం గురించి, గెలిచినా ఓడినా సరే ఎవరితోనూ మాట్లాడకూడదు అని మాట్లాడే నైతికత తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉంటుందా, చింతకాయల విజయ్ గారికి ఉంటుందా అన్నది ఒక పెద్ద ప్రశ్న. మొత్తం మీద అయితే ఎన్నికలకు ముందు అవసరాల కోసం వైఎస్ఆర్సీపీ వాళ్లకు రాచమర్యాదలు చేసి అత్యంత గౌరవప్రదంగా తెలుగుదేశం పార్టీ ఆహ్వానించినప్పటికీ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ స్థాయిలో వాళ్ళకు అగెనెస్ట్ గా ట్రీట్మెంట్ జరగాలో జరుగుతూనే ఉంది. వైసీపీ వాళ్ళు ఒక విధంగా వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళంతా అవమానకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. ఇటు వైసీపీలోనికి రాలేక అక్కడే ఒక సెకండ్ గ్రేడ్ పబ్లిక్ లాగా జీవనం సాగిస్తూ ఉన్నారు. నిజంగా మొగతనంతో రాజకీయం చేయాలబ్బా. ఉంటే ఉండాలి, పోతే పోవాలి. నాకు సీట్ ఇవ్వలేదు అలాగని చెప్పి పార్టీ మారిపోతానా? మారలేను. మళ్ళీ చెప్తాను, నేను 6 ఏళ్ళ నుంచి చెప్తున్నాను, ఎవరు నమ్మట్లేదు. పంచాయతీ ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి, బాగోదేమో మాట్లాడేద్దాం. నాకు అర్థం కావట్లేదు, ఏంటి ఆ రాజకీయం అసలు? చీర కట్టుకుని ఇంట్లో కూర్చోకుండా వచ్చి